ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చపాతీ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్‌ని మన హ్యాండ్స్‌తో చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం పౌడర్ చల్లుకొని మళ్ళీ ఒక చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మీద మళ్ళీ ఒక లేయర్ ఆయిల్ రాసుకోవాలండి. ఇప్పుడు దీన్ని సేమ్ ఇందాకలాగే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి చపాతీలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు కావాలంటే ఇంకా ఇలా ఎన్ని లేయర్స్ కావాలో ఇలా తయారు చేసుకుంటూ ఉండొచ్చు. అది మన ఓపిక అండ్ మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. చూసారు కదండి, ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం టైప్ 2 చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక బాల్ తీసేసుకొని దాన్ని మనం ఒక రోల్ లాగా చుట్టాలండి. ఇలాగా ఇలా ఒక థ్రెడ్ లాగా రోల్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఎడ్జెస్ని లోపలికి మూసేసి ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మనం తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక హెవీ ప్యాన్ తీసుకున్నానండి. ఇదైతే చపాతీలకి చాలా బాగుంటుంది కాబట్టి. నాన్ స్టిక్ ప్యాన్స్ అనేది తర్వాత ఇంకా మనం దోశ చేసుకోవడానికి కుదరదు. సో నేను ఈ హెవీ ప్యాన్ వాడుతున్నాను. దీని మీద ఇప్పుడు మనం చపాతీ వేసుకొని ఫస్ట్ అయితే 2 సైడ్స్ కొంచెం కాలనివ్వాలండి. లైక్ రెడ్ కలర్గా వచ్చే వరకు, మరి మాడిపోనివ్వద్దు. అలా వేగిన చపాతీలో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి చుట్టూ. ఆయిల్ వేసిన తర్వాత చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ
చపాతీ బ్రౌనిష్గా అయ్యేంత వరకు మనం దాన్ని చేసుకోవాలండి. చపాతీలని మాడిపోకుండా చూసుకుంటూ చేయాలండి. చూశారు కదా ఎంత బ్రౌనిష్గా వచ్చిందో. ఇప్పుడు మనకు ఇవి మనం ఏదైనా చికెన్లో కావచ్చు, లేదంటే ఏదైనా చట్నీలోకి చాలా బాగుంటాయండి. మీరే చూడండి ఎంత లేయర్గా వచ్చింది. పరోటా అంటే మైదా పిండితో చేస్తారండి. మైదా ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో మనం ఇలా చపాతీ పిండితోనే చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఎంత లేయర్గా ఉందో.